రామాపురం అనే చిన్న పల్లెటూరు. ఊరి చివరన ఉన్న చిన్న పెంకుటిల్లు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. రాజమ్మ తన చిన్న గుడిసె ముందు కూర్చుని చేతిలో ఉన్న పాత సంచిని చూస్తూ దిగులుగా నిట్టూరుస్తోంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దేవుడా, ఏంది నాకీ బతుకు? ఉన్న ఒక్కగానొక్క కొడుకు రామయ్య పట్నం పోయి చేతులు కాల్చుకున్నాడు. జూదాలు చెడు తిరుగుళ్లకు అలవాటుపడి ఉన్న ఇల్లు, కాస్తో కూస్తో ఉన్న పొలం ముక్క ఆ భూపతి దగ్గర తాకట్టు పెట్టేసి వచ్చాడు. ఇప్పుడు ఇంట్లో వండుకోవడానికి గింజల్లేవు. ఈ ముసలి వయసులో నేను కష్టపడితేనే కాని మా ఇద్దరి కడుపు నిండదు. కాకాని ఏం చెయ్యాలి? ఈ వయసులో నాకేం పని దొరుకుతుంది? నా కష్టాలు ఏ దేవుడికి చెప్పుకోవాలి? అదే సమయానికి రాజమ్మ కొడుకు రామయ్య వస్తాడు. ముఖంలో ఏదో ఆందోళన, భయం, చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతులు ఖాళీగా ఉన్నాయి. అమ్మా, ఇంకా వంట చేయలేదా? ఆకలితో కడుపు కాలిపోతోంది. ఈరోజు కూడా రూపాయి సంపాదన లేదు. నా అదృష్టం అస్సలు బాలేదు. ఏ జూదమాడినా నష్టాలే వస్తున్నాయి. ఇంట్లో ఏమన్నా ఉంటే త్వరగా పెట్టు. రానాయనా రా, కూర్చో. ఇంట్లో బియ్యం గింజలైపోయాయబ్బాయి. పొరుగుంటి లక్ష్మమ్మను బతిమిలాడి కాస్త గంజి తెచ్చాను, తాగుతావా నాయనా? కడుపు నిండుతుంది. ప్రస్తుతానికి ఈ ఆకలి చల్లారుతుంది. గంజా? నేను తాగేది గంజా? పట్టణంలో నా స్నేహితులు ఎంత విలాసంగా మోటార్ బండ్ల మీద తిరుగుతున్నారో తెలుసా? నాకేమో ఇక్కడ గంజి తాగి బతకాల్సిన కర్మ పట్టింది. అసలే ఆ వడ్డీ వ్యాపారి భూపతి గారిచ్చిన గడువు ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది. మనం తీసుకున్న అప్పు తీర్చకపోతే ఈ గుడిసెను కూడా ఆయన లాగేసుకుంటాడు. అప్పుడు రోడ్డున పడాల్సిందే. దీనికేదైనా పరిష్కారం ఆలోచించకుండా నాకు గంజిస్తావా? నువ్వు కంగారు పడకు నాయనా. నేను రేపు ఉదయాన్నే పొలాల్లో కూలి పనికైనా వెళ్తాను. లేదంటే ఎవర్నైనా బతిమిలాడి పని వెతుక్కుంటాను. మన కష్టం చూసి ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వు అధైర్యపడి ఇలా తప్పుడు దారులు వెతకు నాయనా. నువ్వు ముసల్దానివి, పనిచేసి 1000 రూపాయలు అప్పు తీరుస్తావా? నీ వల్ల ఏమీ కాదు. నేను మళ్ళీ పట్టణానికి వెళ్ళి ఆ భోజనశాల యజమాని రుద్రయ్య దగ్గర ఏదైనా అప్పు దొరుకుతుందేమో చూస్తాను. వాడు డబ్బున్నవాడు. ఎలాగోలా వాణ్ణొప్పిస్తాను అని అంటూ విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం రాజమ్మ మనసు నిండా దిగులుతో ఊరి చివర ఉన్న పెద్ద చెరువు గట్టుకు వస్తుంది. అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని నీటి అలలను చూస్తూ తన కష్టాలను తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఊర్లో అనాథగా తిరిగే రంగడు ఆకలితో నడుచుకుంటూ నీరసంగా చెరువు గట్టున ఉన్న రావి చెట్టు కింద కూర్చుంటాడు. రాజమ్మ ఏడవడం చూసి రంగడు ఆందోళనతో ఆమె దగ్గరకు వస్తాడు. రాజమ్మవా, ఎందుకలా కూర్చుని ఒంటరిగా ఏడుస్తున్నావు? ఈ వయసులో నీకొచ్చిన కష్టమేంటి అవ్వా? ఆ రామయ్య మళ్ళీ ఏమన్నా గొడవ చేశాడా? ఏముందిరా రంగడు, నా కర్మ కాకపోతే ఉన్న ఒక్కగానొక్క కొడుకు తిరుగుబోతయ్యాడు. ఊరి పెద్ద భూపతి దగ్గర ఇల్లు, పొలం తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. 2 రోజుల్లో అప్పు తీర్చకపోతే నా తల దాచుకునే గుడిసెను కూడా లాగేసుకుంటారు. ఈ వయసులో ఏం చెయ్యాలో, కడుపు ఎలా నింపుకోవాలో తెలియక ఇలా ఏడుస్తున్నాను నాయనా. నీ సంగతి ఏంటిరా? నువ్వు కూడా దిగులుగా ఉన్నావు? నా బతుకు పుట్టినప్పటినుండి ఇంతే కదా అవ్వా. అమ్మా నాన్న లేని అనాథను. ఊర్లో అందరి దగ్గర కూలీ పనులకు వెళ్తాను. కాని నన్ను దిక్కులేనివాడని చిన్నచూపు చూసి సరిగ్గా కూలివ్వరు. నిన్న రోజంతా ఎండలో పనిచేసినా ఒక్క రూపాయి ఇవ్వకుండా పొలం యజమాని తిట్టి పంపించాడు. ఆకలితో కడుపు కాలిపోతోందవ్వా. సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామన్నా చేతిలో ఒక్క పైసా పెట్టుబడి లేదు. చదువు లేదు. అండగా ఉండేందుకు ఎవరూ లేరు. ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరవ్వా. ఎంత కష్టం వచ్చిందిరా నీకు. నా కొడుకు ఉండి కూడా నేను అనాథలా బతుకుతున్నాను. నువ్వు ఎవరూ లేక అనాథవయ్యావు. మన ఇద్దరి కష్టాలు ఒకటే రంగడు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు. అవునవ్వా, మన ఇద్దరం కలిసి ఏదైనా చిన్న వ్యాపారం చేయకూడదా?
నువ్వు మా అమ్మలాంటి దానివి. నేను నీకు కొడుకులా రాత్రింబవలు కష్టపడతాను. కాని ఏం వ్యాపారం చేద్దాం? మన దగ్గర డబ్బుల్లేవు కదా. పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది? నాకు పూర్వీకుల కాలం నాటి వంటలు చేయటం బాగా వచ్చిరా రంగడు. పూర్వం మా తాతల కాలంలో అడవికి వెళ్ళినప్పుడు వెదురు బొంగులలో చికెన్ వేసి మసాలాలతో కట్టెల పొయ్యిపై కాల్చి వండేవారు. దీన్ని వెదురు బొంగులో చికెన్ అంటారు. రసాయనాలు లేకుండా, నూనె చుక్క కూడా లేకుండా కేవలం వెదురు బొంగులోనే సహజంగా ఉడికే ఆ వంట చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జనాలు దీన్ని ఇష్టంగా తింటారు. నిజమా అవ్వా? వెదురు బొంగుల చికెనా? వినడానికే చాలా కొత్తగా ఉంది. మన ఊరు పక్కనున్న కొండల్లో పెద్ద పెద్ద వెదురు పొదలు చాలా ఉన్నాయి. నేనక్కడికి వెళ్ళి మంచి వెదురు బొంగులు తీసుకురాగలను. శ్రమ నాది అవ్వా. కానీ చికెన్ కొనడానికి, మసాలా దినుసులు కొనడానికి కాస్త పెట్టుబడి కావాలి కదా అవ్వా. దానికి డబ్బులెలా? రాజమ్మ బాగా ఆలోచించి తన ముక్కుకున్న చిన్న బంగారు ముక్కు పుడకను తీసి రంగడి చేతిలో పెడుతూ, ఇదిగో రంగడు, నా దగ్గర ఉన్న ఆఖరి ఆస్తి ఇది. మా అమ్మ నాకు పెళ్లి కాకముందు ఇచ్చింది. దీనిని టౌన్లో తాకట్టు పెడితే ఒక 2-3 వేల రూపాయలు వస్తాయి. దీంతో ఈరోజే వంట సామాన్లు, కాస్త చికెన్ మసాలాలు కొనుక్కునిరా. మనం ఊరి చివర పెద్ద రహదారి పక్కన చిన్న పాక వేసి వెదురు బొంగుల చికెన్ హోటల్ మొదలు పెడదాం. అవ్వా, నీ ముక్కు పుడకనిస్తున్నావా? ఇంతటి నమ్మకాన్ని నాపై ఉంచినందుకు నీ నమ్మకాన్ని నేను ప్రాణం పోయినా వమ్ము చేయనా అవ్వా? మన కష్టానికి ఆ దేవుడే తోడుంటాడు. ఈరోజే వెళ్ళి అన్నీ సిద్ధం చేస్తాను. నువ్వు మన కష్టాలు తీరే రోజులు దగ్గరపడ్డాయని నమ్ము అవ్వా. కొన్ని రోజుల తర్వాత రామాపురం ఊరి చివర పక్కనే వెళ్లే పెద్ద రహదారి పక్కన ఒక చిన్న వెదురుపాక. అక్కడ రాజమ్మ పెద్ద కట్టెల పొయ్యి మీద వెదురు బొంగుల్లో చికెన్ మసాలా పెట్టి కాలుస్తోంది. చుట్టూ అద్భుతమైన సువాసన వస్తోంది. రంగడు నవ్వుతూ వెళ్లే ప్రయాణికులను పిలుస్తున్నాడు. రహదారి మీద వెళ్లే లారీ డ్రైవర్లు, మోటారు వాహనాల ప్రయాణికులు ఆ సువాసనకు ఆకర్షితులై హోటల్ దగ్గర ఆగుతున్నారు. రండయ్యా రండి, వేడి వేడి వెదురు బొంగుల చికెన్, నూనె లేని వంట, ఆరోగ్యకరమైన వంట, అడవి మసాలాల గుమగుమలు. రండి బాబు రండి, రుచి చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ వస్తారు. బాటసార్లు వస్తారు. రాజమ్మ వెదురు బొంగురు తెరిచి అందులో నుండి పొగలు కక్కే వేడివేడి చికెన్ ముక్కలను విస్తరాకులో వడ్డిస్తుంది. భోజన ప్రియులు తిని అబ్బా అద్భుతం అంటున్నారు. అబ్బా, ఏం రుచి రాజమ్మవ్వా! పెద్ద పెద్ద నగరాల్లోని విలాసవంతమైన భోజనశాలల్లో తిన్నా కూడా ఈ రుచి రాలేదు. పైగా నూనె లేదు కాబట్టి కడుపులో అస్సలు ఇబ్బందిగా లేదు. చాలా అద్భుతంగా ఉంది అవ్వా. మీలాంటి వాళ్ళు తృప్తిగా తింటే అదే చాలయ్యా మాకు. శుభ్రంగా ఆరోగ్యంగా వండడమే మాకు తెలుసు. దీంట్లో ఎలాంటి రసాయనాలు కలపలేదు నాయనా. అదే సమయంలో పక్కనే పెద్ద ఆధునిక భోజనశాల నడుపుతున్న రుద్రయ్య తన అనుచరులతో అక్కడికి వస్తాడు. రాజమ్మ చిన్న హోటల్కి జనాలు విపరీతంగా రావడం చూసి అతని కడుపు మండుతుంది. అసూయతో రగిలిపోతాడు. ఏయ్ ముసల్దానా, ఏందిక్కడ దుకాణం పెట్టావు? ఈ రోడ్డు పక్కన కస్టమర్లందరూ నా దాబాకి రావాలి. నువ్వేదో బొంగుల్ చికెన్ అని పెట్టి నా బిజినెస్ని దెబ్బతీస్తున్నావు. వెంటనే ఈ పాకం తీసేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. రుద్రయ్య గారు, రహదారి పక్కన ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ స్థలం. మీ భోజనశాలలో రసాయనాలు, రంగులు వేసి మోసంగా అమ్ముతారు. మా అవ్వ సహజంగా వండుతోంది. అందుకే జనాలు మా దగ్గరకు వస్తున్నారు. మేమిక్కడి నుండి వెళ్లేదే లేదు. మా పొట్ట కొట్టాలని చూడకండి. అవునా? ఎంత పొగర్రా నీకు, అనాథ వెదవా! మీ హోటల్ ఇక్కడ ఎలా నడుస్తుందో నేను చూస్తాను. ఎక్కువ రోజులు ఈ బొంగులాటలు సాగవు, గుర్తుంచుకోండి. రుద్రయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాత్రి సమయం. రాజమ్మ, రంగడు ఆ రోజు వచ్చిన 5,000 రూపాయల లాభాన్ని లెక్కిస్తూ సంతోషంగా ఉన్నారు. అంతలో రామయ్య తాగి తూలుతూ వడ్డీ వ్యాపారి భూపతితో కలిసి లోపలికి వస్తాడు. రాజమ్మా, ఏందే
వెదురు బొంగుల చికెన్ పెట్టి బాగానే సంపాదిస్తున్నావంట. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇవాళే నా అప్పు తీర్చాల్సిన ఆఖరి రోజు. 50,000 రూపాయలు వడ్డీతో కలిపి ఇప్పుడే కట్టాలి. లేదంటే రేపు ఉదయమే మీ గుడిసెను నా స్వాధీనం చేసుకుంటాను. కాగితాలు నా దగ్గరే ఉన్నాయి. భూపతిగారు, ఇప్పుడే వ్యాపారం పుంజుకుంటోంది బాబూ. ఇదిగో ఈ 5,000 రూపాయలు ప్రస్తుతానికి ఉంచుకోండి. మిగతా డబ్బులు ఇంకొక నెల రోజుల్లో ఖచ్చితంగా వడ్డీతో సహా తీర్చేస్తాను బాబూ. దయచేసి మా గుడిసెను లాక్కోకండి, రోడ్డున పడేయకండి. అమ్మా నువ్వు ఊరుకో. భూపతిగారు, పక్కనే పెద్ద భోజనశాల ఉన్న రుద్రయ్య గారు మా అమ్మ చేసే వెదురు బొంగుల చికెన్ రహస్య మసాలా పట్టిక కోసం వెతుకుతున్నారు. రేపు ఉదయం ఆ వంట పద్ధతిని రుద్రయ్యకిచ్చేస్తా. ఆయన నాకు 50,000 ఇస్తానన్నాడు. ఆ డబ్బుతో మీ అప్పు తీరిపోతుంది. రామయ్య, ఎంత మాటన్నావురా? మనల్ని బతికిస్తున్న వంశపారంపర్య వంట రహస్యాన్ని ఆ కుటిలుడైన రుద్రయ్య కమ్ముతావా? కన్నతల్లి పొట్టకొట్టి వంట నైపుణ్యాన్ని అమ్ముకునే అంత నీచానికి దిగజారావారా? భలే ఉపాయంరా రామయ్య. నాకు కావాల్సింది డబ్బు. రేపు సాయంత్రానికి రుద్రయ్య దగ్గర 50,000 తీసుకుని నా చేతిలో పెట్టు. నీ ఇల్లు నీకిచ్చేస్తా. లేదంటే ఇల్లు నాదే. భూపతి రామయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. దేవుడా, కన్న కొడుకే ఇలా పరాయివారితో చేతులు కలిపి ద్రోహం చేస్తుంటే నేను ఎలా బతకాలి? రంగడు, మన వ్యాపారం ముగిసిపోయినట్టేనా? అవ్వా, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ రామయ్య రుద్రయ్య ఎంత కుట్ర చేసినా మన నీతిని నిజాయితీని ఏమీ చేయలేరు. నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఆ రామయ్యకి బుద్ధి వచ్చేలా చేస్తాను. నువ్వు భయపడకవ్వా. మరుసటి రోజు ఉదయం రామయ్య దొంగిలించిన మసాలా పట్టికతో రుద్రయ్య తన పెద్ద భోజనశాల ముందు అసలైన వెదురు బొంగుల చికెన్ కేవలం 100 రూపాయలకే అని బోర్డు పెట్టాడు. తక్కువ ధర చూసి జనాలు రుద్రయ్య హోటల్కు పోటెత్తారు. రాజమ్మ హోటల్ ఖాళీగా ఉంది. చూసావా ముసల్దానా, నీ కొడుకే నీ వంట రహస్య మసాలా దినుసుల పట్టిక నాకు అమ్మేశాడు. ఇప్పుడు నీ మసాలాతో నేనే పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాను. అందరూ నా దగ్గరికే వస్తున్నారు. రేపటి నుండి నీ పాక మూసుకోవాల్సిందే. చూసావమ్మా, రుద్రయ్య గారిచ్చిన 50,000తో భూపతి అప్పు తీరిపోయింది. నేను చేసిన పని వల్లే మన ఇల్లు దక్కింది. నీకు వంట చేసే కష్టం కూడా తప్పింది. రాజమ్మ ఏడుస్తుంటే రంగడు మాత్రం నవ్వుతో ధీమాగా నిలబడ్డాడు. రుద్రయ్య గారు, అంత తొందరపడి నవ్వకండి. మా అవ్వ వంట రహస్యాన్ని దొంగిలించి వండడం అంత సులువు కాదు. మీ భోజనశాలలో చికెన్ తిన్న జనాలు ఏమంటున్నారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అమ్మో, ఏంది ఈ చికెన్? విపరీతమైన చేదుగా ఉంది. కడుపు మండిపోతోంది. వాంతులవుతున్నాయి. ఇందులో ఏదో విషం కలిపారు. అవును, ఈ రుద్రయ్య లాభాల కోసం కుళ్ళిపోయిన చికెన్ వాడి మా ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. దాడి చేయండి. జనాల కోపంతో రుద్రయ్య భోజనశాలలోని కుర్చీలు టేబుళ్లను పగలగొట్టడం మొదలుపెట్టారు. రుద్రయ్య రామయ్య భయంతో వణికిపోతూ వెనక్కి తగ్గుతారు. అదే సమయానికి అక్కడికి ఆహార భద్రతా అధికారి మరియు పోలీసులు వస్తారు. అక్కడ జరుగుతున్న గొడవను చూసి రుద్రయ్యను రామయ్యను అరెస్ట్ చేస్తారు. రుద్రయ్య, నీ భోజనశాల మీద చాలా కాలంగా ఫిర్యాదులున్నాయి. ఈరోజు జనాల ప్రాణాలతో ఆడుకున్నావు. కుళ్ళిన చికెన్ వాడడమే కాకుండా ప్రమాదకరమైన రసాయనాలు వాడావు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. మీ భోజనశాల మూసివేస్తున్నాం. సార్, నా తప్పేమీ లేదు సార్. ఈ రామయ్యే నాకు వాళ్ల అమ్మ వంటగది నుండి దొంగిలించిన మసాలా దినుసుల పట్టికనిచ్చాడు. వాడిచ్చిన కాగితంలో ఉన్నట్టే వండాను సార్. నన్ను వదిలేయండి. సార్, నేను మా అమ్మ వంటగదిలో ఉన్న మసాలా దినుసుల పట్టికనే రాసిచ్చాను సార్. మా అమ్మ వంటలోనే లోపం ఉంది సార్. నన్ను నమ్మండి. సార్, నేను చెప్తానేం జరిగిందో. రామయ్య మా అవ్వను మోసం చేసి ఆ మసాలా పట్టికను దొంగిలించాలని చూస్తున్నాడని నాకు ముందే తెలిసింది. అందుకే నిన్న రాత్రి వాడు దొంగిలించిన ఆ మసాలా దినుసుల పట్టిక కాగితంలో నేను కావాలనే కొన్ని తప్పుడు మసాలాల పేర్లు, వంట పద్ధతులు మార్చి రాశాను. వెదురు బొంగుల చికెన్ వండడానికి ఒక ప్రత్యేకమైన క్రమం ఉంటుంది. వెదురు బొంగును వేడి నీళ్లలో ఉడికించి లోపల ఉన్న పసరును, జిగురును
పూర్తిగా తీసేయాలి. అలా చేయకపోతే అది చేదుగా విషపూరితంగా మారుతుంది. ఆ రహస్యం, ఆ నైపుణ్యం మా అవ్వకు మాత్రమే తెలుసు. వీళ్ళు దొంగతనం చేసిన ఫార్ములా తప్పుడుది. కేవలం డబ్బు ఆశతో దొంగతనం చేసిన వీరికి ఇలాగే బుద్ధి రావాలి. చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించావు బాబూ. రుద్రయ్య, నీ లైసెన్స్ రద్దు చేస్తున్నాం. నీ భోజనశాల సీజ్ చేస్తున్నాం. రామయ్య, కన్న తల్లికి ద్రోహం చేసి దొంగతనం చేసినందుకు నిన్ను కూడా జైలుకు పంపుతున్నాం. పోలీసులు రుద్రయ్యను రామయ్యను ఈడ్చుకుంటూ వెళ్తుంటే రామయ్య ఏడుస్తూ రాజమ్మ కాళ్ల మీద పడతాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా. డబ్బు ఆశతో కళ్ళు మూసుకుపోయి నీ పొట్ట కొట్టాలని చూశాను. పరాయివాడైన రంగడు నిన్ను కన్న తల్లిలా చూసుకుంటూ కాపాడుతుంటే కొడుకునై ఉండి నీ నైపుణ్యాన్ని, నమ్మకాన్ని అమ్ముకున్నాను. నన్ను క్షమించమ్మా. నువ్వు చేసిన తప్పుకు చట్టం ఇచ్చే శిక్ష అనుభవించాల్సిందే రామయ్య. జైలుకు వెళ్ళి అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో చూద్దాం. భూపతి కూడా అక్కడ జరుగుతున్నదంతా చూసి భయపడిపోతాడు. రాజమ్మ రంగడి వెనుక ఉన్న నిజాయితీ శక్తి ఏంటో అతనికి అర్థమవుతుంది. అతను నెమ్మదిగా అక్కడి నుండి జారుకోవాలని చూస్తాడు. ఏంటి భూపతి గారు, ఎక్కడికెళ్తున్నారు? మీ అప్పు 50,000 రూపాయలు కదా? రుద్రయ్య భోజనశాల సీజ్ అయిపోయింది కాబట్టి ఆ రుద్రయ్య మా అవ్వ హోటల్ స్థలాన్ని ఆక్రమించాలని చూసినందుకు పక్కనే ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకోవటానికి ముందే ప్రభుత్వానికి కట్టిన డిపాజిట్ డబ్బులు ఇప్పుడు చట్టపరంగా నష్టపరిహారంగా మా అవ్వకే చెందుతాయి. ఇదిగోండి, ఆహార భద్రతా అధికారిగారు సంతకం చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీ. దీని ప్రకారం మీకు ఇవ్వాల్సిన 50,000 రూపాయల చెక్కు ఇది. తీసుకోండి. మా ఇల్లు, పొలం కాగితాలు మాకు ఇచ్చేయండి. వద్దు బాబూ, వద్దు. రాజమ్మవ్వ, నన్ను క్షమించు. మీ ఇల్లు, పొలం, కాగితాలు ఇవిగో తీసుకో. నాకు వడ్డీ వద్దు, ఏమీ వద్దు. మీలాంటి నీతిమంతుల జోలికి నేనిక ఎప్పటికీ రాను తల్లి. నన్ను వదిలేయండి అంటూ కాగితాలు ఇచ్చి అక్కడి నుండి భయంతో వెళ్ళిపోతాడు. అదే సమయంలో రుద్రయ్య చేసిన అన్యాయానికి నష్టపరిహారంగా ఆ ప్రభుత్వ స్థలాన్ని రాజమ్మవ్వకే శాశ్వతంగా కేటాయిస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తారు. రాజమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలతాయి. ఆమె ఎంతో భావోద్వేగంతో రంగడిని దగ్గరకు తీసుకుని, మనం గెలిచాం రంగడు. నీతిగా బతికితే ఆ భగవంతుడే మనల్ని రక్షిస్తాడని ఈరోజు రుజువైంది నాయనా. రాజమ్మ నవ్వుతూ రంగడి తలపై చేయి పెట్టి దీవిస్తుండగా, ఊరు జనమంతా చప్పట్లతో హర్షధ్వానాలు చేస్తుండగా కథ సుఖాంతమవుతుంది. తప్పుడు మార్గాల్లో ఇతరులను మోసం చేసి సంపాదించాలనుకునే సంపద ఎప్పటికైనా నాశనాన్ని, అవమానాన్ని తెస్తుంది. కానీ కష్టపడే తత్వం, దయాగుణం, వృత్తి పట్ల నిజాయితీ ఉన్నవారిని భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా రక్షిస్తాడు. అండగా ఎవరూ లేకపోయినా నీతిగా బతికితే అనాథ కూడా అధినేత కాగలడు అనడానికి రంగడే నిదర్శనం.